ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారిని, శ్రీ భక్తాంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హరీష్ శర్మ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె భాస్కర్, నల్గొండ డివిజన్ పరిశీలకురాలు సుమతి, ఆలయ కార్యనిర్వహణ అధికారి కళాసిక కుశలయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ రమాసి సత్యనారాయణ స్వామివారిని, భక్తాంజనేయ స్వామివారిని విశేషంగా పూజించి మరి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా తరించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఈవో గారు, పుర ప్రముఖులు, భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. ఇట్టి ముక్కోటి ఏకాదశి పర్వదినంలో ఉత్తర ద్వారం గుండా స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా మోక్షం ప్రసాదింపజేస్తారు స్వామివారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంలో స్వామివారిని దర్శించి తరించండి. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జయరామయ్య, అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంతాచార్యులు, లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, సట్టు శంకర్, నాగమణి, మాజీ చైర్మన్ కూరెళ్ల విజయ్ కుమార్, గట్టు రాజ్ కుమార్, కాసర్ల పాండురంగారెడ్డి, జ్యోతి, చంద్రకళ, స్వరాజ్యం, సునీత, సౌజన్య, లీలావతి, భారతమ్మ, కాంచన, భిక్షం, నవీన్ కుమార్, సిబ్బంది మహేష్, జానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఈరోజు 15వ వాసరము. అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్బంగ్లా నందున ఈ రోజున తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారం గుండా మరి స్వామివారు దర్శనం ఇచ్చారు. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఈరోజు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. మరి ఎంతో విశేషమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. కాబట్టి మరి ఎంతో విశేషమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా ఆండాల అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో మరి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి దేవాలయ సిబ్బంది అందరూ కూడా మరి భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా మరి ప్రసాదాలు కానీ అన్నీ కూడా మరి ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు మరి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా మరి రావడం జరిగింది. మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికి మరి దేవాలయ అర్చకులు, ముఖ్య అర్చకులు కూడా మోహనాచారి గారు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి దర్శించుకున్నందుకు అందరికీ కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయానికి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేష్, ప్రోగ్రాం చైర్మన్ మేడం విశ్వప్రసాద్, ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, వ్యవస్థాపక మాజీ అధ్యక్షుడు రేపాల భద్రాద్రిరాములు, ఆలయ పాలకవర్గం భానుప్రసాద్, సత్యనారాయణ, రాజేశ్వరరావు, భావన శ్రీనివాసరావు, కిషన్, మిట్టపల్లి వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవిందా. జై శ్రీరామ్. శ్రీ వాసవి మత సహిత రామకోట శుభ దేవాలయం నల్గొండ బీట్ మార్కెట్ నందు వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి వారికి ఈ రోజున ముక్కోటి ఏకాదశి అనగా ఉత్తర ద్వార దర్శనం. స్వామివారు గాఢనిద్రలో 6 మాసాలు నిద్రించి ఈ రోజున నిద్రలేవడం జరుగుతుంది. కావున అందరూ కూడా కోట్లాది మానవులందరూ కూడా ఉత్తర ద్వారంగా వచ్చి స్వామివారి దర్శించుకొని వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి ఉత్తర ద్వారంగా దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి చెప్పడం. అందులో ఒకటి ఏకాదశి పురస్కరించుకొని అనేక మంది భక్తులు అందరూ కూడా ఉత్తర ద్వారంగా వచ్చి స్వామివారికి అనేకమైన పూజా కార్యక్రమాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందారని కోరుతున్నాను. ఓం నమ శివాయ. స్థానిక బీట్ మార్కెట్ యార్డ్ నందు గల శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి సూప దేవాలయంనే ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజామునే సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. సామూహిక అభిషేకాలు నిర్వహించడం అనంతరం వచ్చేసి భక్తులకు సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు వచ్చేసి స్వామివారి శ్రీ మహావిష్ణువు గారు యోగ నిద్రనిచ్చి ఈరోజు భక్తులకందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చాలా పర్వదినం. ఈ ఏకాదశి అంటేనే చాలా పర్వదినం. అందులో విశేషంతో కూడుకున్న వైకుంఠ ఏకాదశి చాలా ఉత్తర ద్వార దర్శనం చాలా మన హిందువులకు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. విచ్చేసిన భక్తులందరికీ వాసవి మాత శ్రీ రామకోట సూపదేవన పేరు పేరున అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సుడు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ప్రజలకు వైకుంఠ ఏకాదశి సామూహిక మూల విరాట్కు అభిషేకములు, సామూహిక పంచాభిషేకములు మరియు నిర్వహించి ఘనంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పవన్ శర్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి, సాయి శర్మ, వార్డు మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, వేనిపల్లి లక్ష్మణరావు, పురుషోత్తం, గోపాలకృష్ణమూర్తి, నూకల జయపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, చల్లా లింగారెడ్డి, శ్యామ్ సుందర్, గిరిజకుమారి, నాగేశ్వరరావు, కృష్ణమాచారి, సుధాభారతి, జ్యోతి, పుష్ప, శ్రీనిధి, సుమలత తదితరులు పాల్గొన్నారు. కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైన అలంకరణ మరియు తులసి నామార్చనను పూజ చేయడం జరిగింది. భక్తుల సంఖ్యలో పాల్గొని శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కలిగి ఈ వైకుంఠ ద్వారం ద్వారా మనకు స్వామివారిని చూడటం వల్ల అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని, వారి యొక్క కోరికలు తీరాలని, లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పని భక్తుల సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసి తరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ శర్మ, కాలనీవాసులు పున్నపరాజు యాదగిరి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणो शमुतमासेदोहं बाहुराजन्यः कृतः
సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, అదేవిధంగా 6 గంటలకి స్వామివారి ఉత్తర దర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 9 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాలు, ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమం జరపబడును. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందడం జరిగింది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ రోడ్ ఆనంద్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శేషాచార్యులు, భరత్చార్యులు, రఘునందన్చార్యులు, ఆలయ చైర్మన్ మారం గోపాల్ రెడ్డి, వాసుదేవ్, సూరి, యాదగిరి రెడ్డి, పిచ్చయ్య, చిన్న, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఈరోజు పుష్య శుద్ధ ఏకాదశి వరకు కూడా వైకుంఠంలో శయనంలో ఉంటాడు, అంటే యోగ నిద్రలో ఉంటాడు. ఆ స్వామివారు ఈరోజు నిద్ర మేల్కొనడంతో ముక్కోటి దేవతలు మనమందరం కూడా ఆ స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుంటే ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండి ఎల్లదరూ కూడా చాలా సుఖ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మాండంగా ముక్కోటి ఏకాదశి ఈరోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందుకో ఈ గుడికి చరిత్ర ఉంది. 70 ఏళ్ళ గుడి కాబట్టి ఈ నల్లగొండలే ఇది ఫస్ట్ వెంకటేశ్వర దేవాలయం. అందుకోసం ఎన్ఆర్ఐస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసం అయ్యగారులు కూడా వీరు వచ్చి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కావున అధిక సంఖ్యలో పాల్గొనే భక్తులు ఇవాళ సంతోషంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ముగించనైంది. అదేవిధంగా దేవరకొండ రోడ్డు సిద్ధార్థ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉమాకాంత్ శుక్లా, చైతన్య శర్మ, కాలనీవాసులు కంచర్ల సుధాకర్ రెడ్డి, దండ నారాయణ రెడ్డి, ఉజ్జిని మల్లారావు, కొప్పుల సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శ్యామ్, శ్రీధర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, జ్యోతి, మాధురి, మంజుల, రోజా తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఎక్కువ సాంగ్ ఒకసారి పెంచాల్సి రావాలి Thank you.
బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం సిద్ధార్థ కాలనీలో స్వామి యొక్క దర్శనానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఎంతో వేల మంది భక్తులు వచ్చి ఆ వైకుంఠనాథుని యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా విశేషంగా పొందుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ పూట రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది. విశేషంగా అద్భుతంగా కొన్ని లక్షల మంది వేల మంది ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మనమందరం కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మిర్యాలగూడ రోడ్ బీటీఎస్ శ్రీనివాస కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అనిల్ కుమార్ శర్మ, దశరథ, శ్రీరామదాసు, ప్రభాకర్, రామతులసి, శ్రీధర్, శోభ, దేవేందర్, సరిత, ప్రభాకర్, రాధిక, శంకరమ్మ, విజయలక్ష్మి, శైలజ, మణిమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇందులో భక్తులు పట్టణ నలుమూలల నుంచి వచ్చి విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు అందరికీ కూడా నేనున్నానని వారికి తెలియపరిచి వారిని చల్లగా తల్లిదండ్రి వలె చూస్తూ ఈ మాసంలో ఏకాదశి నాడు స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనం కూడా ఇస్తాడు. కాబట్టి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యఫలం కూడా కలుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అలాగే ఆ దేవదేవుడైనటువంటి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరి యందు ఉండవలసిందిగా మనవి. ధనుర్మాసం అండి, ఈ సంవత్సరము వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ముక్కోటి ఏకాదశి కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. భక్తులు కూడా విశేష సంఖ్యలో వచ్చారు. రోజు మా దగ్గర కుంకుమ పూజలు అవుతున్నాయి. సుదర్శన నరసింహ స్వామి హోమాలు అవుతున్నాయి. భక్తులందరం ఇక్కడ అంతా కలిసి కట్టి ఒక యూనిట్గా మంచి ముక్కోటి ఏకాదశి వైభవపేతంగా జరుపుకుంటున్నాము. నివాస కాలనీ బీటీఎస్ శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ ఏ కమిటీ ఏది లేకుండా అందరం కలిసి ఈ కాలనీ అందరూ ఆడవాళ్ళు కలిసి ఐక్యతతో చాలా వైభవపేతంగా ఈ సంవత్సరం ధనుర్మాసం జరుపుకున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా చాలామంది భక్తులు వచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.